ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట ఈ ఉదయకాల సమయపు ఆదివారపు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? దేవుని కృప తోడుగా మరొక ఆదివారాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. ఈ ఆదివారం ప్రభు సన్నిధిలో దేవుని ఆరాధించటానికి, స్తుతించటానికి, సాక్షిగా నిలబడటానికి, ఆయన మహిమపరచటానికి మీరంతా సిద్ధపడుతున్నారని మిమ్మల్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నా ప్రియ దేవుని బిడ్డలారా, 84వ కీర్తన 4వ వచనంలో ఒక మాట ఉంటుంది. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించెదరు. దేవుని మందిరమునందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతిస్తారు. కోరాహు కుమారులు వారి యొక్క ఆత్మీయ అనుభవాల్లో నుంచి దేవుని సన్నిధిలో ఉన్న ఆశీర్వాదాన్ని గురించి వాళ్ళు మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని సన్నిధిలో నివసించేవారు ధన్యులు అని. అందుకనే భక్తులు అనేక మంది దేవుని సన్నిధిని కోరుకుంటూ ఉన్నారు. దావీదు అనుభవంలో కూడా 23వ కీర్తనలో చివరి వచనంలో ఏమంటాడంటే, చిరకాలం యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను అని అంటాడు. చిరకాలం యెహోవా మందిరములో నివసింపగోరుచున్నానని. ఆయనకి దేవుని సన్నిధిలో నివసించటం అంటే చాలా సంతోషం, చాలా ఆనందం. దేవుని సన్నిధిలో అంతకుముందు మనం చెప్పుకున్నప్పుడు పచ్చని ఒలీవ మొక్క వలె నీ సన్నిధిలో నేను ఉండటానికి ఇష్టపడుతున్నాను అంటాడు. అలాగా దేవుని సన్నిధిలో ఆయన అనేక అనుభవాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి దేవుని సన్నిధిలో చిరకాలం జీవించాలనే కోరిక అన్నమాట. అంటే ఆయన సన్నిధిని ప్రేమించడం, ఆయన సన్నిధిలో నివసిస్తే ఎలాంటి అభిషేక ఆశీర్వాదాలు ఉంటాయో భక్తుల అనుభవాలు. అందుకే ఈరోజు మనం కూడా ఇలాంటి అనుభవాలు మనం అనుభవించాలి. దేవుని సన్నిధిని దూరం చేసుకోకూడదు. దేవుని సన్నిధిని మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో నివసించేవారు ధన్యులు, అంటే సంతోష జీవులు. వారు ఆనందంగా సంతోషంగా ఉంటారు. మందిరంలోకి వచ్చి ముఖాలు వికారం చేసుకొని, ముఖాలు నల్లగా చేసుకొని, ఏడు ముఖాలు, దుఃఖ ముఖాలతో మీరు మందిరంలో ఉండగాకండి. నేను చెప్తున్నా, ఏ బాధ ఉన్నా దేవుని పాదాల దగ్గర పెట్టి నిత్యం వారు నేను స్తుతిస్తారని, నిత్యము దేవుణ్ణి స్తుతించండి. ఈ మాట చదవటానికి పైన 3వ వచనంలో భక్తులు ఏం చెప్పారంటే, నీ మందిరంలో నివసించడానికి బలిపీఠం దగ్గర పక్షులకి నివాస స్థలం, గూటి స్థలాలు దొరికాయని. ఒక భక్తుడు అనుభవాల్లో ఏం చెప్పాడంటే, వీళ్ళు అక్కడ మందిరం దగ్గరికి వచ్చి చూసేసరికి ఆ బలిపీఠం కింద అంట పక్షులు కిచకిచమని అరుస్తూ ఉన్నాయంట. ఆ అరుపులు కేకలు ఎక్కడ వినపడుతున్నాయా అని ఆలోచన చేస్తే ఆ బలిపీఠం కింద ఉండే. ఆ బలిపీఠం కింద నుంచి వస్తా పోతా బయటకు వస్తా పోతా ఉండి చూస్తే అక్కడ గూళ్ళు కట్టుకొని ఉండేయంట. అప్పుడు ఈ భక్తుడంట ఈ పాట, నీ పిచ్చుకలకు మరి పక్షులకి నీ బలిపీఠం దగ్గర నివాస స్థలాలు దొరికాయి, మరి నాకు నీ సన్నిధి ఇవ్వవా? నీ సన్నిధిలో నేను నివసించే భాగ్యాన్ని నాకు దయచేయ ప్రభువా. నాకు కూడా ఈ ధన్యత ఇవ్వు ప్రభువా. అసలు నీ సన్నిధే నా గురించి, నా కోసమే కదా. నీ సన్నిధే నాకెంతో ఆశీర్వాదం, నాకు ధన్యత కదా. కాబట్టి నీ సన్నిధిలో నేను నిత్యము నిన్ను స్తుతించే కృప, ఆరాధించే కృప. కొంతమంది మందిరాలు కట్టుకుంటారు కానీ శుభ్రత ఉండదు. పక్షులకి వాటికి ఇటుకి వదిలేస్తారు. అవన్నీ అక్కడ దేవుణ్ణి ఆరాధిస్తారు. కానీ మనుషులు మాత్రం మందిరంలో ఉండరు. కొన్ని మందిరాల్లో మనుషులు ఉండరు. అప్పుడే దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిని పోగొట్టుకోకాకండి, దైవ సన్నిధిలో ఉండటానికి ఇష్టపడండి. పరిశుద్ధాత్మ కృప మిమ్మల్ని ఆవరించి ఈ ఆదివారం కుటుంబాలుగా దైవ సన్నిధిలో ఉండి నిత్యం ఆయన్ను స్తుతించేవారిగా మనల్ని ప్రభు ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. సర్వకృప అనేది యేసు ప్రభు, నీ గొప్ప నామాన్ని బట్టి స్తోత్రాలు. నీ సన్నిధిలో నాయన నిత్యము నీ సన్నిధిలో స్తుతించే అనుభవంలో మమ్మల్ని అందరినీ ఆయన ఆశీర్వదించండి. ఈ మాటలు వింటున్న నీ బిడ్డలు ఏ ఒక్కరు కూడా నీ సన్నిధికి దూరంగా ఉండకుండా నిత్యము నీ సన్నిధిలో జీవించే కృప ప్రతి ఒక్కరికి దయచేయండి, ఆశీర్వదించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.